నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరినీ మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తొందరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతోంది. అయితే అనిల్ రావుపూడి అంటే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయారు. ఇప్పటి వరకు ఆయన 8 సినిమాలు చేస్తే ఆ 8 సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి. అంటే ఆయన కమర్షియల్ ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఏ హీరోకి ఎలాంటి సినిమా పెడితే బాగుంటుంది అనేది ఆయనకు తెలిసినంత గొప్పగా మరే దర్శకుడికి తెలియదనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలోనే చిరంజీవిలో సైతం హిలేరియస్ కామెడీని వాడుకుంటూనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం ఏదో చేస్తున్నారట. ఇక అందులో భాగంగానే చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలోని చిలుక క్షేమమా అనే సాంగ్ ని మరోసారి రీమేక్ చేసి అందులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఆ సాంగ్ లో చిరంజీవి తనదైన రీతిలో స్టెప్పులు వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావుపూడి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలా గొప్పగా నిలవడమే కాకుండా ఆయా ప్రొడ్యూసర్లకి భారీగా లాభాలను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో వెంకటేష్ కి భారీ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు చిరంజీవికి సైతం భారీ విజయాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళిద్దరూ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికి నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.